ఈ రోజుల్లో కఠినమైన ఉపదేశాలు వద్దంటున్నారండి. కఠినమైన ప్రసంగాలు వద్దంటున్నారు. ప్రార్థన మాత్రం పాట మాత్రం ఏమని పాడతారని అంటే నాతో పాట మాత్రం బ్రహ్మాండం ఉంది. కానీ ఏమంటే మందిరానికి వస్తే అయ్యగారు సాఫ్ట్గా మాట్లాడండి. ఏంటి అంత రాష్ట్ర అంత రఫ్గా మాట్లాడుతున్నారు? నాకు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో అయ్యే ఏది అర్థం ఏంటే అంటది ఒకటి, ఇంకోటి అంటాడు పెళ్లి చెప్పలేవా, ఇంకోటి అంటాడు గుండె పొట్టు వస్తుందిరా నీకు. నిజం నిజం నిజం. ఆడు అనుకుంటే నాకెందుకు, అది మురిగే కుక్క, ఇది ఎదిగే మొక్క. మురిగిందని మనం మౌనం ఉండడం ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా అనుకునేది మనం ఎవరు చూసి వెళ్తున్నాం? మధ్య మీరు అందరూ చూసే ఉంటారు. ఒక రీల్ నడుస్తుంది నా మీద, చూసినారా? చూడలే? పంపనా? పంపొచ్చు కానీ వాడికి పెరిగిపోద్ది లైక్ అక్కడ. పగడాల గారు చనిపోయిన తర్వాత క్రైస్తవ్యాన్ని ఎవడు ఆపలేడు అన్నాను. సేవకుల నోర్లు మూయించలేరు అన్నాను. దాన్ని పట్టుకున్నాడు ఒకడు, దాని మీద రీల్ వేసుకున్నాడు. ఆడు సామాన్యుడిగా మహా పెద్దోడు వేసుకున్నాడు. విచిత్రం ఏంటో చెప్పనా, ఆడు ఎవరికి షేర్ చేసి ఉంటాడో లేదో తెలియదు కానీ మా పాస్టర్లు ఎక్కువ షేర్ చేసినారండి దాన్ని. మా సేవకులే ఇక నేర్చుకుని వెళ్ళోలే పడ్డది, అన్నకు మంచిగా పడ్డదని ఆడికి తెలియదు. నన్ను అడ్వర్టైజ్మెంట్ చేసినాడు ఆడు ఎప్పుడైతే నా గురించి మాట్లాడినాడు, వీళ్ళు ఎప్పుడైతే షేర్ చేసినారో ఆ ఛానల్ పక్కన పెడితే మన ఛానల్ ఎగురుకుంటే వెళ్తుంది. ఎప్పుడు లోపలికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నారు. ఇక ఎక్కడ చూడండి కనబడుతుంది మనే. ఆడు ఏం చేసినా మన మేలు కొరకే. స్తోత్రం చెప్తామా గట్టిగా? వీటికి భయపడద్దండి, నిందలకి అవమానాలకి. ఆడేవాడు మాట్లాడాడు, ఈడేవాడు మాట్లాడాడు, ఎందుకు మనకెందుకు? ఆడేమని మాట్లాడుకుని మనకెందుకు? ఓరకనే చైనాకి కార్యాలు నేను చేస్తాను, చైనాకి వంకర్తనాన్ని సరి చేస్తాను, నీ చైనాకి చీకటిని వెలుగుగా చేస్తాను, నీ చైనాకి ఎత్తైన శిఖరము మీద నేను కూర్చోబెడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది రాత్రి మీ చేతులు యేసయ్యకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? సరే ఒక మాట అడుగుతాను, ఇప్పుడు ఈ చెయ్యి యేసయ్యకి ఇచ్చి రేపు మళ్ళీ ఇదే చెయ్యి అప్లోడ్ దగ్గర పోయి చదువుతావా? ఏ చాపకూడదు. నీ అప్పు తీర్చువాడు ఆయనే, నీకు అప్పిచ్చువాడు ఆయనే, అప్పు తీర్చువాడు. స్తోత్రం చెప్పండి. మనం అందరం తీర్మానించాలి, ఇక అప్పు చేయొద్దు, మనం అప్పు ఇచ్చేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అయ్యగారు అప్పు ఇమ్మన్నాడని ఇంట్రెస్ట్లకి ఇవ్వబాకండి. బైబిల్ చెప్తుంది ఒప్పుకోదని. నీకు కుదిరితే, చేతనవుతే, ఇవ్వగలిగితే సహాయం చేయి. తిరిగి